వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చాడూరు మండలం జిఎస్ పురం గ్రామానికి చెందిన ఆంటోనీ అనే వ్యక్తిని మొన్న రాత్రి 25వ తేదీ రాత్రి వాళ్ళ చంపివేయడం జరిగింది. ఇతని చంపిన దానిలో అతని భార్య సుగంధ్రి అనే ప్లస్ ఆమె లవర్ అరుణ్ రాజ్ ఇతను వచ్చేసి ఇరుగువాయి గ్రామం. ఈ అమ్మాయికి కూడా ఇరుగువాయి గ్రామం పుట్టినట్లయితే వీళ్ళిద్దరికీ గత 10-12 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉంది. సో అమ్మాయికి ఇష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ చేసుకోవడానికి వాళ్ళ మేనమామ కొడుకిచ్చి పెళ్లి చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరికి ఉన్న అక్రమ సంబంధానికి ఇతను అడ్డుపడతాడని ఎప్పుడైనా ఇతను తొలగించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు 25వ తేదీ రాత్రి వాళ్ళు ముందస్తుగానే ఒక ప్లాన్ ప్రకారం తాడుతో ఉరేసి చంపాలనే ఒక ప్లాన్ ప్రకారం మాట్లాడుతున్నారు. సో పిల్లలు కూడా ఆ రోజు ఈ సంఘటన జరిగిన పిల్లలు వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళింటే ఎవరూ లేరు అనే ఉద్దేశంతో ఈరోజు చంపాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని రాత్రి 8:30 గంటలకి ఈ అరుణ్ రాజ్ అనే ముద్దాయి 9th మైల్ దగ్గర ఒక మందు బాటను కొనుక్కొని అక్కడ ఒక నుంచి ఫోన్ చేసి ఈ యొక్క ఆటోనికి మందు తాగుదాం రా అని ఊరు బయటికి రమ్మని చెప్తే అతను ఫోన్ చేసి చెప్తే ఇతను 9 గంటలకి అట్లా ఈ జిఎస్పురానికి వస్తాడు. వచ్చిన తర్వాత అతను మందు తాగడానికి ఇద్దరు ఊరి బయట బయట ప్రదేశంలో కూర్చొని 9 నుంచి రాత్రి 12:30 వరకు బాగా తాపించి ఇతను తాగినట్లు నటించి అతనికి తాపించి అతను బాగా తాగి మైకం కైపెక్కిన తర్వాత అతన్ని మోటార్ సైకిల్లో తీసుకొని పోయి వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి అతను మద్యం మత్తులో పూర్తిగా స్పృహ లేకుండా పడిపోయి ఉంటే ఆ రోజు రాత్రికే భార్య ప్లస్ ఇతను ఇద్దరు కలిపి తాడుతో మెడకు తాడు బిగించి గట్టిగా చనిపోయే వరకు లాగినప్పుడు వాళ్ళ భార్య కాళ్ళు పట్టుకుంటుంది, ఇతను తాడు పడుతుంది. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఈయన ఎక్కడన్నా గురి వేసి సీన్ క్రియేట్ చేయాలని ట్రై చేశారు. కానీ చుట్టుపక్కల కొంచెం అలికిడి రావడం వల్ల ఆ బాడీని ఇంట్లో నుంచి బయట తీసుకొని వచ్చి పండబెట్టి అతను అక్కడి నుంచి తన మోటార్ సైకిల్లో పారిపోయాడు. ఈ విషయం మా ఇన్వెస్టిగేషన్లో నిన్న మన కైలాసపురం దగ్గర వీళ్ళిద్దరూ కైలాసపురం నుంచి పారిపోతూ ఉంటే ఇద్దరిని వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.